వెళ్దాం. సరిగ్గా ఏడాది క్రితం ఇదే జూలై 27న గ్రామస్తులంతా గాఢ నిద్రలో ఉన్నారు. వర్షం పడుతుండడంతో అంతా తమ ఇళ్లలో ఆదమర్చి నిద్రపోతున్నారు. ఆ క్షణంలోనే వరదలు ఉప్పెన్లా మారి ఆ ఊరిని ముంచెత్తాయి. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే మోరంచవాగు రాక్షసిలా గ్రామంపై విరుచుకుపడింది. సునామీని తలపించే బీభత్సం సృష్టించింది. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో గ్రామస్తులంతా ఏకమై తమను తాము కాపాడుకునే ప్రయత్నం చేశారు. అయినా కూడా ఆ రాకాసి వరద 5గురి ప్రాణాలను బలితీసుకోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. భూపాల్పల్లి జిల్లాలోని మోరంచపల్లిలో గత ఏడాది వరదలు సృష్టించిన జలప్రళయం ఆ గ్రామస్తులకు ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. జూలై 27 అంటేనే ఆ గ్రామస్తులు వణికిపోతూ ఉన్నారు. నాడు తెల్లవారుజామున 4 గంటలకు మోరంచపల్లి వాగు తెగి గ్రామాన్ని ముంచెత్తింది. ఎటు చూసినా వరద నీళ్లు ఉండడంతో ప్రాణాలు కాపాడుకోవడానికి చేసిన ఆర్తనాదాలు ఇంకా చెవులకు వినిపిస్తూనే ఉన్నాయంటున్నారు. నాడు వరదల దాటికి కొన్ని ఇళ్లు కూలిపోగా మరికొన్ని స్వల్పంగా దెబ్బతిన్నాయి. వరదల్లో గొర్రె ఓదిరెడ్డి, గొర్రె వజ్రమ్మ, గంగిడి సరోజన, గడ్డ మహాలక్ష్మి వరదల్లో కొట్టుకుపోయి మృత్యువాత పడ్డారు. మోరంచపల్లి వాగుకు ఎగువన ఉన్న ధర్మరావుపేట, కరకపల్లి, వెంకటాపూర్, కొత్తపల్లి గ్రామాల చెరువులు తెగడంతో వాగుకు సునామీలా వరద పోటెత్తి 5గురిని పొట్టన పెట్టుకుందని వాపోతున్నారు. మహాలక్ష్మి డెడ్ బాడీ 10 రోజులు వెతికినా ఎక్కడా లభ్యం కాలేదు. దీంతో ఆమె మృతదేహం దొరకకుండానే కర్మకాండలు పూర్తి చేశారు కుటుంబ సభ్యులు. సంవత్సరం ఇదే జూలైలో మాకు వరద వచ్చి ఇళ్ళన్నీ కొట్టుకుపోయి సమానంతా కొట్టుకుపోయి ఒక 4-5 గంటల పాటు మేము స్లాబ్ మీద ఉంటే కనీసానికి మాకు నీరు ఫుడ్ ఏది ఎలాంటి సహాయం లేదు ప్రభుత్వం నుంచి. ఈ సంవత్సరం కూడా ఇదే రోజు మాకు మొన్న కూడా ఇక్కడ వరద ఇక్కడ దాకా వచ్చింది. అలాంటప్పుడు మాకు ఈ భయం వరద వస్తుందా, ఎప్పుడు వస్తుంది ఏంటిదని నిద్రపోకుండా భయంతో పిల్లలు కూడా ఊకే భయపడుతున్నారు, ఇక వస్తాయి కావచ్చు అని. అందువల్ల మాకు ఇక్కడ నుంచి కాకుండా వేరే కాడ ఇల్లులు అన్న మాకు ఎలాంటి సహాయం అన్న ప్రభుత్వం నుంచి చేయాలని, లేకపోతే మాకు ఏ దారి అన్న చూపించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మరోవైపు వరద బీభత్సానికి వ్యవసాయ పొలాల్లో పూర్తిగా ఇసుక మేటలు పేరుకుపోయాయి. 200కు పైగా పశువులు వరదల్లో చిక్కుకుని మరణించాయి. పాడి పశువులు, గొర్రెలు మృత్యువాత పడ్డంతో జీవనోపాధి కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు కొందరు గ్రామస్తులు. అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం బాధితులను పట్టించుకోకపోవడంతో స్వచ్ఛంద సంస్థలు ఆపన్న హస్తం అందించి వారిని ఆదుకున్నారని అంటున్నారు. వర్షాకాలం మాకు కంటి నిండా నిద్ర కాదు, అసలు ప్రాణాలతో కూడా బయట బతుకుతామో లేదో అని పోయిన సంవత్సరం ఈ టైంలో బతుకు జీవుడు అనుకుంటా బతికినాము. ఆ దేవుని దయ వల్ల బతికి బయటపడ్డాము. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, ఎంతోమంది వ్యక్తులు మాకు సాయం చేసి మమ్మల్ని ఆదుకున్నారు. తిండి విషయంలో కానీ, బట్టల రూపకంగా కానీ, ఆర్థికంగా కానీ, వంట సరుకులు కానీ అన్ని ఇచ్చి వాళ్ళు ఆదుకున్నారు. వాళ్ళకు పేరున మాకు సాయం చేసిన అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మాకు గత సంవత్సరం మిగిల్చిన చేదనుభవాన్ని గత ప్రభుత్వం ఏ రూపకంగా కూడా మమ్మల్ని ఆదుకోలే, పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం అయినా సత్యన్న గారి దయ వల్ల మాకు ఈ కరకట్ట కానీ, మాకు లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, ప్లస్ మాకు పునరావాస ప్యాకేజీ ప్రకటించి మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకుపోయి అటు సొంతపట మొక్కలు అటు గడ్డల మీద మాకు సొంత గవర్నమెంట్ తోటి, ఈ రాష్ట్ర గవర్నమెంట్ తోటి రేవంత్ రెడ్డి గారి దయ వల్ల, సత్యన్న గారి దయ వల్ల మాకు పునరావాస ప్యాకేజీ కల్పించి మమ్మల్ని ఇక్కడి నుంచి తరలించాలని. నాడు జరిగిన విషాదాన్ని ఎవరూ తీర్చలేకపోవచ్చు కానీ మరోసారి అలాంటి దారుణ ఘటన జరగకుండా కాపాడే ప్రయత్నాలు మాత్రం చేయొచ్చు అంటున్నారు. ప్రజాపాలన ధ్యేయంగా సాగుతున్న రేవంత్ సర్కార్ మోరంచపల్లి వంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా వర్షాలు మొదలవగానే అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసి లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తోంది. పైన చెరువులు తెగి ధర్మరావుపేట, అదేవిధంగా ఈ ములుగు నియోజకవర్గానికి సంబంధించినటువంటి చిర్రకుంట కానీ ఇంకోటి 4 చెరువులు దిగి మోరంచపల్లె ముప్పు ప్రాంతానికి గురైపోయింది. ఇప్పుడు అలాంటివి కాకుండా తగు
చర్యలు ఇరిగేషన్ అధికారులతో రెవెన్యూ అధికారులతో మరి కోఆర్డినేషన్ చేసి అలాంటి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని మనము అధికారులకు సూచించడం జరిగింది. అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు అలాంటి జరగకుండా చూశారు. ఈ బ్రిడ్జ్ కింద చిన్న బ్రిడ్జ్ ఏదైతే ఉన్నదో వరద ఉధృతము స్పీడ్గా వెళ్ళిపోయే విధంగా దాన్ని క్లీన్ చేయడం జరిగింది.